గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా? గవర్నమెంట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయినా సరే అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేసి అలసిపోయారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్‌లో మొత్తం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు? ఏ 3 లక్షలకు పైగా, బి 4 లక్షలకు పైగా, సి 5 లక్షలకు పైగా, డి 6 లక్షలకు పైగా. ఇక లేటెస్ట్‌గా రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్‌ను ఫిల్ చేయనున్నారు. కన్స్యూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో కొన్ని పోస్టులకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, మరికొన్నింటికి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరిపోతుంది. ఇందులో టెక్నీషియన్ పోస్టులకైతే 10థ్‌తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీతో పాటు కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ స్పీడ్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు కూడా ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి తీరాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలనుకున్న వాళ్ళు bis.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్తే అప్లై ఆన్లైన్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్‌లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్‌లోనే పే చేయాలి. జనరల్ క్యాండిడేట్లకు అప్లికేషన్ ఫీజు 500, రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ సెప్టెంబర్ 9 అయితే అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. అప్లై చేసుకున్న క్యాండిడేట్లకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ పెడతారు. ఆన్లైన్ ఎగ్జామ్‌లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్లు తమకు కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసిన క్యాండిడేట్లకు కాల్ లెటర్లను ఈమెయిల్ ఐడీకి లేదంటే రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్‌కి సెండ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు 56,000 రూపాయల నుంచి 1,70,000 వరకు సాలరీ ఉంటుంది. గ్రూప్ బి పోస్టులకు 35,000 నుంచి 1,12,000 వరకు సాలరీ ఉంటుంది. గ్రూప్ సి పోస్టులకు 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. గ్రూప్ బిలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 35,000 నుంచి 1,12,000 వరకు సాలరీ ఉంటుంది. కార్పెంటర్, వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, వైర్మెన్ లాంటి పోస్టులకు 25,000 నుంచి 81,000 వరకు సాలరీ ఉంటుంది. సో క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం bis.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.